హాయ్ అండి. ఇంట్లోనే కరకరలాడే చొకవేడి ఈ విధంగా చేసుకురంటే ఫస్ట్ టైం చేసుకున్నా కానీ పర్ఫెక్ట్గా వస్తాయండి. ఒక హాఫ్ కప్పు మైదా పిండి తీసుకోవాలి. ఆ పిండి ఎంత తీసుకున్నామో వాటర్ కూడా అదే క్వాంటిటీలో తీసుకోవాలి. ఒక ప్యాన్ పెట్టుకొని అందులో పసుపు, ఆ వాటర్లో పసుపు, ఉప్పు, అదేవిధంగా ఒక స్పూన్ కారము, కొంచెం వాము, ఒక 2 స్పూన్లు నువ్వులు, ఒక అర టీ స్పూను డాల్డా అండి. డాల్డా వేయడం వల్ల ఇంకా కొంచెం క్రిస్పీగా అవుతాయి. ఇదంతా ఒకసారి మంచిగా కలుపుకోవాలి. అవి పొంగొచ్చిన దాకా కలుపుకొని మనం తీసుకున్న పిండి ఆ వాటర్లో వేసుకోవాలి. ఉండలు లేకుండా కొంచెం కొంచెం వేసుకొని కలుపుతూ ఉండాలా. ఉండాలనేది అసలు ఫామ్ కాకుండా కలుపుతూనే ఉండాలి. ఇప్పుడు నేనైతే గరిటెతోని మొత్తం గట్టిగా పిండి మొత్తము కలిసేటట్టు కలుపుకున్నా. తర్వాతకి అదంతా ఒక ప్లేట్లో తీసుకొని చేతికి కొన్ని వాటర్ అద్దుకుంటూ పిసుకాలి. లేకుంటే వేడి మీద ఉంటుంది కదా, కాలిద్ది. ఒక 5 నిమిషాలు పిండిని ఈ విధంగా మొత్తం మెత్తగా పిసుకోవాలి. అదేవిధంగా ఇప్పుడు చిన్న చిన్న ఉండలు చేసుకొని దాన్ని చెకోడీలాగా చుట్టుకోవాలి. ఈ విధంగా చెకోడీలాగా చుట్టుకుంటే అంతే అండి. మంచి చెకోడీ మనం షాప్లో బయట తీసుకొచ్చే చెకోడీ లాగానే ఇంట్లో చేసుకోవచ్చు ఫ్రెష్గా. అప్పటికప్పుడు పిల్లలు స్నాక్స్ అడిగినప్పుడు ఈ విధంగా చేసి వాళ్ళకి ఇస్తే తింటారు. సాయంత్రం అదే బయట కొన్ని ఇచ్చేదానికంటే ఈ విధంగా హాఫ్ అన్ అవర్లో చేసి ఇవ్వచ్చు. ఈ వీడియో ఇంకా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అదేవిధంగా ఇవన్నీ ఒకే షేప్లో చేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాతకి మనం చేసిన చెకోడీ అన్ని ఆయిల్లో వేసుకోవాలి. సిమ్లో హైలో అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మనం సిమ్లో పెట్టి ఒక 5 నిమిషాలు ఫ్రై అయిన తర్వాతకి మళ్ళీ స్పీడ్లో పెట్టాలి. లేదంటే లోపల పచ్చిగా ఉండి బయట రెడ్ కలర్గా అయిపోతాయి. అవి కొంచెం చల్లారిన తర్వాతకి మెత్తగా అయిపోతాయి. అందుకే సిమ్లో స్పీడ్లో అడ్జస్ట్మెంట్ చేసుకుంటే ఎంతో కరకరలాడే చెకోడీ ఇంట్లోనే పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు. ఓకే అండి.